ఈరోజు దేవుని వాగ్దానము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నింట్లో నుండి ఆయన నన్ను తప్పించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. ఎటువంటి సమస్య గుండా ప్రయాణం చేసినప్పటికీ, ఏ ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ, ఏ అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి స్థితి అయినప్పటికీ కూడా మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఇదే విచారణ మనం మనుషుల యొద్ద చేస్తామండి. మాకు పలానంత అమౌంట్ కావాలి, మేము ఈ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నాం, మాకు సహాయం చేయండి అని మనం ఎప్పుడైనా మనుషుల యొద్ద మనము వాళ్ళ యొక్క అవసరం మనం కోరి ఉన్నామనుకో, వాళ్ళు మనల్ని దూరం పెట్టేస్తారు. కానీ దేవాతి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా యొద్దకు వచ్చి విచారణ చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వే భయము పడవలసిన అవసరం లేదు. నీ భయములన్నిటి నుండి మనల్ని తప్పిస్తానంటున్నాడండి. ఎవరు చెప్తారండి ఈ మాట? ఇంకా మనుషులైతే ఇంకా మనల్ని ఎలా భయపెట్టాలో, ఎలా కృంగతీయాలో, ఎలా బాధ పెట్టాలని చూస్తారు. కానీ దేవాతి దేవుడు మాత్రము మనకున్న భయాలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడంట. ఆయన మనల్ని భద్రపరుస్తాడంట. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించున్న నరుడు ధన్యుడు. మనము యెహోవాను ఆశ్రయించేవారుగా ఉండాలండి. ఆయన పాదాలు పట్టుకునే వారుగా ఉండాలి. ఆయన యొద్ద విచారణ చేసే వాళ్ళగా ఉండాలి. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరి జీవితంలో కూడా కలుగు చేయనుగాక. ఆమెన్. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.